శీర్షిక యువక. అతని వెంట ఎప్పుడూ ఓ పులి ఉండేది. కొన్నిసార్లు అతనే పులి. మెత్తగా, మత్తుగా, గమ్మత్తుగా. అప్పుడప్పుడు నేస్తులకి సింహపు కోణలని బహుకరిస్తూ ఉండేవాడు, లేదా వారినే సింహాలుగా మార్చేవాడు. పిడికిలికి తల, కాళ్ళు, చేతులు మొలిచినట్లు నిటారుగా, నిబ్బరంగా ఉండేవాడు. అతను దగ్గరుంటే కొండ దగ్గరున్నట్టే. కొన్ని మాటలు చెబుతున్నప్పుడు, కొత్త మాటలు పుడుతున్నప్పుడు అంతెత్తుండేవాడు. 7 8 అడుగులు, అంతకన్నా ఎత్తో. తలెత్తి చూడాలంటే మెడలు నొప్పుట్టేవి. మనిషి పాటగా మారే మనోహర దృశ్యాన్ని చూసుంటారా ఒక్కసారైనా మీరు? చేతిలో అక్షరాలు, కంట నక్షత్రాలు పిలిచాడో వశీకరణమే. వానలా వచ్చి కురిసిపోయేవాడు. ఉండమంటే ఉంటుందా వాన? ఎప్పటికీ కురుస్తూనే. చంటిపాపడు అతడే, పరమ చండాలుడు అతడే. కొన్నిసార్లు శాంతవదనుడు, ఇంకొన్నిసార్లు అశాంతవదనుడు. అతను గాలిని అతను ఏకకాలంలో శ్వాసిస్తూ, ధ్యాసిస్తూ, లాలిస్తూ ఉండేవాడొకప్పుడు, లేనే లేడిప్పుడు. అతనే నా జానపద కళ రవి పవి కవి. అద్దిరబన్న నా ముద్దుల కన్నా నమ్మాలని లేదా? అయితే నా కంటితో చూడు. వమ్మి రమేష్ బాబు అన్న రాసిన కవిత ఇది. కలేకూరి ప్రసాద్ చనిపోయినప్పుడు మే 18 ఆదివారం సాయంత్రం 5 గంటలకు విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ హాల్లో కలేకూరి స్మారక సాహిత్య సభ జరుగుతుంది. కాబట్టి కలేకూరి మిత్రులు అందరూ కూడా వచ్చి ఈ యొక్క సభను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. జై భీమ్. థ్యాంక్ యూ.